దుర్గా భవానీ జ్యోతిషాలయం మీ యొక్క అన్ని రకముల సమస్యలకు ఫోన్ ద్వారానే సంప్రదించండి. విద్య, ఉద్యోగం, సంతానలేమి, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం చేయబడును. 9 రోజుల్లో పరిష్కారం చేయబడును. గురూజీ రామరాజు. ఫోన్ నెంబర్ 8074513343. హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ముందుగా మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకోండి. మా వీడియోస్ని లైక్ చేసి షేర్ చేయండి. జూలై 29 సోమవారం గోచార రీత్యా తులారాశి వారికి కలిగే శుభ అశుభ ఫలితాలు ఏంటో ఈ రోజున మనం ఈ వీడియోలో సవివరంగా తెలుసుకుందాం. తులారాశి వారు ఈ రోజు మీకు శుభప్రదంగా ఉండబోతోంది. మీరు ఏ పని ప్రారంభించినా సరే ఇక మీకు తిరుగుండదనే చెప్పుకోవచ్చు. అన్నింటా విజయాన్ని సాధించబోతున్నారు. మీరు పూర్తి చేయాలనుకున్న పెండింగ్ లో పెట్టిన పనులను ఈ రోజు పూర్తి చేస్తారు. మీకు విశేష ఆదరణ లభిస్తుంది. గతంలో ఆగినటువంటి పనులను పునః ప్రారంభిస్తారు. ఉద్యోగ భవిష్యత్తు బాగుంటుంది. సమాజంలో మంచి పేరు ప్రతిష్టలు సంపాదిస్తారు. ఆరోగ్యం అనుకూలిస్తుంది. తోటి వారితో సంభాషించేటప్పుడు 1కి 2 సార్లు ఆలోచించి మాట్లాడాలి. ఆస్తిని అభివృద్ధి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. కొన్ని సంఘటనలు మీ యొక్క ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి. కీలక వ్యవహారాల్లో ముందడుగు పడుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. తోటి వారి వల్ల మేలు చేకూరుతుంది. బంధువుల సహకారం ఏర్పడుతుంది. మనోబలంతో చేసే పనులు విజయాన్ని చేకూరుస్తాయి. మీరు ఆనందంగా కుటుంబంతో గడపబోతున్నారు. మీ కీర్తి పెరుగుతుంది. సంకల్పాలు సిద్ధిస్తాయి. అధికారుల వల్ల మేలు చేకూరుతుంది. చిన్న ఇబ్బందులు ఉన్నా సరే అవి మీకు అడ్డురావు. కుటుంబంతో కలిసి చేసే పనులు సిద్ధిస్తాయి. ఆధ్యాత్మికంగా శుభకాలమని చెప్పుకోవచ్చు. మీ యొక్క కోరికలు నెరవేరటం, మీ యొక్క రంగాలలో మీదే పైచేయి నిలుస్తుండటం, విశేషమైనటువంటి ఆర్థిక ఫలితాలు ఏర్పడటం, ఊహించిన దానికంటే కూడా ఎక్కువ ఫలితాలు సిద్ధించడం ఈ రోజు ఖచ్చితంగా జరుగుతుంది. ఒక వార్త మీకు సంతోషాన్ని ఇస్తుంది. ఆర్థికంగా ఎదుగుతారు. కొన్ని వ్యవహారాల్లో ధైర్యంగా వ్యవహరించి అందరి ప్రశంసలు అందుకుంటారు. మీ యొక్క ప్రయాణాలు ఫలిస్తాయి. అనుకూల కాలమని చెప్పుకోవచ్చు. విమర్శకుల మాటలు పట్టించుకోవద్దు. ఒత్తిడిని దరి చేరనీయవద్దు. నిర్మలమైనటువంటి మనసుతో పనిచేస్తారు. అందరినీ కలుపుకొని పోవటం చాలా మంచిది. వ్యాపారంలో అనుకూలత ఏర్పడుతుంది. ముఖ్యమైనటువంటి విషయాలలో ఆత్మీయుల సలహాలు మేలు చేస్తాయి. చైతన్యమైనటువంటి ఆలోచనలతో అభివృద్ధిని సాధిస్తారు. ఓర్పుగా పనిచేసే దిశగా ముందుకు సాగుతారు. మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. అభివృద్ధి కోసం చేసే పనులు విజయాన్ని సాధిస్తాయి. తులారాశి వారికి గణపతి ఆరాధన శుభప్రదం. అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కోసం పశుపక్షాదులకు తాగటానికి నీటిని ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది. సో ఫ్రెండ్స్, చూసారు కదా తులారాశి వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకున్నాం కదా. మీకు గనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.